శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 82వ సర్గము. వానరులు రాక్షసులతో యుద్ధము చేయుట. మారుతి తన అనుచరులతో గూడి శ్రీరాముని కడకు వెళ్ళుచుండగా చూచి ఇంద్రజిత్తు నికుంభిలాహోమ కార్యములను ప్రారంభించుట. ఇంద్రజిత్తు అనర్చిన మహానాదము వజ్రాయుధధ్వని వలె మిక్కిలి భయంకరముగా నుండెను. ఆ ధ్వని చెవులబడినంతనే వానరశ్రేష్ఠులెల్లరునూ అటునిటు పరికించి చూచుచూ నలుదశలకును పరుగులు దీసిరి. ఆ కపివరులెల్లరునూ దైన్యముతో విషాదగ్రస్తులై భయముతో వణకుచూ ఎవరికి వారు పారిపోవుచుండగా వారిని జూచి వాయుసుతుడైన హనుమంతుడు ఇట్లు పలికెను. వానరులారా, మీ ముఖములు చిన్నబోయి ఉన్నవేమి? యుద్ధోత్సాహమును వీడి ఎందులకు పరిగెత్తుచున్నారు? మీ శౌర్య పరాక్రమములు ఎక్కడికి పోయినవి? నేను యుద్ధరంగమున ముందుండి నడతును, మీరు నన్ను అనుసరింపుడు. ఉత్తమ వంశమున జన్మించిన శూరులు రణరంగమున వెన్నుజూపుట సరికాదు. వాయుసూనుడు ఇట్లు పలుకగా వానరులెల్లరునూ మిగుల సంతసించిరి. ఆ ఉత్సాహముతో వారు పర్వత శిఖరములను మహావృక్షములను చేబూనిరి. అంతటా ఆ కపివీరులు గర్జించుచూ రాక్షసుల మీదికి విజృంభించిరి. పిమ్మట వారు సమరభూమియందు హనుమంతుని చుట్టూనూ చేరి ఆయనను అనుసరించిరి. పిదప మారుతి తన చుట్టూనూ చేరియున్న ఆ వానర ప్రముఖులతో కూడి చెలరేగుచూ ప్రజ్వలించుచున్న అగ్నివలే శత్రుసేనలను దహించి వేయసాగెను. వానర సైన్యములతో పరివృతుడయ్యున్న ఆ మహాకపివరుడు ప్రళయకాల యమునివలే భయంకరముగా రాక్షసులతో పోరు సల్పెను. వాస్తవముగా ఆ మారుతి సీత వధవలన అనగా మాయాసీత వధవలన మిగుల శోకమునకు లోనయ్యుండెను. కాని ఇంద్రజిత్తు యొక్క దుష్కార్యమునకు ఎంతయో క్రుద్ధుడై ఆ కపివీరుడు రావణసుతుని రథముపై ఒక మహాశిలను విసరివేశెను. పిమ్మట ఇంద్రజిత్తు యొక్క సారథి ఒక మహాశిల తమ మీదికి దూసుకుని వచ్చుచుండుటను గమనించెను. అప్పుడతడు తన సూచనల ప్రకారము నడుచుకుని గుర్రములు గల ఆ రథమును శిలాప్రమాదము నుండి తప్పించుచూ దూరముగా కొనిపోయెను. సారథితో కూడి రథముపైనున్న ఇంద్రజిత్తును చేరకయే ఆ శిల భూమిని చీల్చుకొనుచూ అందు చేరెను. ఆ విధముగా ఆ శిలాప్రహారము లక్ష్యమును సాధింపలేకపోయెను. అట్లు ఆ మహాశిల భూమిపై పడినప్పుడు రాక్షసుల సైన్యము వ్యధల పాలాయెను. అయితే దాని తాకిడికి కొందరు రాక్షస యోధులు నుగ్గైరి. పిమ్మట మహావీరులైన వందల కొలది కపివరులు మహావృక్షములను పర్వత శిఖరములను చేబూని గర్జించుచూ ఇంద్రజిత్తు మీదికి పోరు సల్పుటకై పరుగులు దీసిరి. అజేయ పరాక్రములైన ఆ వానరులు యుద్ధరంగముననున్న అతనిపై వాటిని ప్రయోగించిరి. పిదపవారు వివిధములకు నాదములనొనర్చుచూ వృక్షములను శైలములను ఉద్ధృతముగా వర్షింపజేయుచూ శత్రువులతో తీవ్రముగా పోరాడసాగిరి. మహాపరాక్రమవంతులైన కపియోధులు శక్తి కొలది వృక్షాదులతో కొట్టగా ఘోరరూపులైన నిశాచరులు ఆ దెబ్బలకు తట్టుకునలేక రణరంగమున విలవిలలాడిరి. వానరుల చేతిలో చావు దెబ్బలు తినుచున్న తన సైన్యము యొక్క దైన్యస్థితిని గమనించి ఇంద్రజిత్తు మిగుల క్రుద్ధుడై ఆయుధములను చేబూని శత్రువులను ఎదిరించెను. తన సైన్యములతో గూడి ఆ రావణసుతుడు అజేయ పరాక్రముడై శరపరంపరను వర్షింపజేయుచు పెక్కుమంది వానర వీరులను చావగొట్టెను. అదే విధముగా అతని అనుచరులైన రాక్షసయోధులును శూలములతో వజ్రములతో అనగా వజ్రతుల్యములైన ఆయుధములతో ఖడ్గములతో అడ్డకత్తులతో బాణములతో ఇనుప గుదియలతో వానరులను తీవ్రముగా కొట్టి చంపిరి. మహాబలశాలి అయిన హనుమంతుడు పెకలించిన పెద్ద పెద్ద మద్ది చెట్లను మహాశిలలను గైకొని భీకర కృత్యములకు పాల్పడు రాక్షసులతో ఘోరముగా పోరు సల్పెను. పిమ్మట మారుతి శత్రుసేనలను నిలువరించి తన అనుచరులైన వానరులతో ఇట్లు పలికెను. ఇప్పుడు మనము రాక్షస బలములతో యుద్ధమనర్చుట నిష్ప్రయోజనము కనుక వెనుకకు మరలుడు. ఏలనన మనము అందరము శ్రీరామునకు ప్రీతి గూర్చుటకై జానకీదేవి కొరకై యుద్ధము చేయుచూ వచ్చితిమి. కాని ఇప్పుడా దేవి హతురాలైనది. కావున ఈ విషయమును శ్రీరామునకును సుగ్రీవునకును నివేదింతము. ఆ ఇరువురును ఆజ్ఞాపించిన రీతిగా మసలుకొందము. కపివరుడైన ఆంజనేయుడు వానరయోధులను అందరినీ నివారించుచు నిర్భయుడై తన బలములతో గూడి తిన్నగా వెనుకకు మరలెను.
శ్రీరాముడు ఉన్న ప్రదేశమునకు హనుమంతుడు వెళ్ళుచుండుటను ఇంద్రజిత్తు గమనించెను. వెంటనే ఆ దుష్టాత్ముడు యజ్ఞకార్యములను నిర్వర్తింపజేయదలచి నికుంభిలా చైత్యమునకు చేరెను. పిదపా రావణసుతుడు నికుంభిలా వేదికను అధిష్ఠించి అగ్ని ప్రతిష్ఠ గావించి ఆహుతులను సమర్పింపసాగెను. అభిచార హోమ విధానమును అనుసరించి ఆ నిశాచరుడు సమర్పించిన మాంస శోణితములతో గూడిన వివిధములకు ఆహుతులను స్వీకరించుచూ అగ్ని ప్రజ్వలించెను. శోణితాది హోమములకు తృప్తి చెందిన ఆ అగ్ని అధికమైన జ్వాలలతో ఒప్పారెను. మిగుల తీవ్రమైన జ్వాలలతో పైకెగసిన ఆ అగ్ని సంధ్యా సమయమునందలి సూర్యుని వలె కన్పట్టెను. పిమ్మట ఇంద్రజిత్తు రాక్షసుల క్షేమాభివృద్ధికై విధి విధానముగా అనగా అభిచార హోమ పద్ధతులను అనుసరించి హోమకార్యములను ప్రారంభించెను. యుద్ధములయందు శాస్త్రీయ అశాస్త్రీయ అనగా కృత్యాకృత్య విషయములను బాగుగా ఎరిగిన ఆ రాక్షసులు గుంపులు గుంపులుగా గూడి హోమకార్యములను చూచుచూ నిలబడిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 82వ సర్గము.